చెంచల్గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ కేటాయించారు. 2 రోజులుగా నిద్రపోకుండా అఘోరి గట్టిగా కేకలు పెడుతోంది. తన భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖాత్ చేయిస్తారు అని జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతోంది. చెంచల్గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ కేటాయించారు. 2 రోజులుగా నిద్రపోకుండా అఘోరి గట్టిగా కేకలు పెడుతోంది. తన భార్య వర్షిణితో ఎప్పుడు ములాఖాత్ చేయిస్తారని జైలు అధికారులతో వాగ్వాదానికి దిగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెంచల్గూడ జైల్లో అఘోరికి ఇప్పటికే ప్రత్యేక బ్యారెక్ ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఆమె పైన నమోదైనటువంటి కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినప్పుడు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైల్లో అఘోరికి ప్రత్యేక బ్యారెక్ ను కేటాయించి అందులో పెట్టారు. అయితే 2 రోజులుగా నిద్రపోకుండా గట్టిగా కేకులు వేస్తుంది అఘోరి. మరోవైపు తన భార్య వర్షిణి తోటి ఎప్పుడు ములాఖాత్ చేయిస్తారంటూ కూడా అధికారులతోటి వాగ్వాదాన్ని దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే అఘోరికి ఖైదీ నెంబర్ 12121 ను కేటాయించినటువంటి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా తమకు తామే వర్షిణి తోటి ములాఖాత్ చేయలేమంటూ కూడా ఇప్పటికే అఘోరికి కూడా తెగేసి చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఆమెను రెస్క్యూ చేసిన అనంతరం ఆమెను భరోసా సెంటర్ లో కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి వర్షిణి నిరాకరించడంతో పోలీసులు ఒక నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అఘోరిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించేటువంటి క్రమంలో అఘోరి న్యాయస్థానం ముందు తనకు న్యాయవాదిని పెట్టుకునేటువంటి స్తోమత లేదు కాబట్టి కోర్టే ఒక న్యాయవాదిని అపాయింట్ చేశారు, ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా అఘోరి కోరడంతో అఘోరికి ఒక న్యాయవాదిని కూడా నియమించడం జరిగింది కోర్టు ఆదేశాలతోటి. ప్రస్తుతం ఈ రోజు బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మధ్యాహ్నం 2:30 తర్వాత బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదనలు కూడా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నిన్న చెంచల్గూడ జైలు మహిళా జైలు కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద కూడా ఆమె సందర్శించడం జరిగింది. అక్కడ మహిళా ఖైదీలకు ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, మహిళా ఖైదీల సమస్యలు ఏంటని స్వయంగా అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసింది. ఇక అదే జైల్లోనే ప్రత్యేక బ్యారెక్ ఉన్నటువంటి అఘోరి దగ్గరకు కూడా వెళ్లి ఆమె ఆ బ్యారెక్ ను కూడా చూసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరి అఘోరి అయితే మాత్రం 2 రోజుల పాటు నిద్ర లేకుండా గట్టిగా కేకలు వేయడం, తర్వాత కొంత అధికారులతోటి వాగ్వాదాన్ని దిగినటువంటి ఉంది అనేది మనకు ఉన్నటువంటి సమాచారం. మరి ఈ రోజు బెయిల్ పిటిషన్ కు సంబంధించి వాదనలు కొనసాగుతాయి. వాదనల తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే ఒక మహిళకు నగ్న పూజల పేరుతోటి 10 లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డాడంటూ కూడా ఇప్పటికే అఘోరి అలియాస్ శ్రీనివాస్ పైన కేసు నమోదైంది కాబట్టి ప్రస్తుతం ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో 14 రోజుల పాటు ఉన్నాడు. అయితే మరి ఈ బెయిల్ పిటిషన్ కి సంబంధించి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమా, థ్యాంక్ యూ ప్రవీణ్. Ahora no.